నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. చీరాల కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కారు ధ్వంసం, గ్రెగొరీలపై దాడులు తీవ్ర స్థాయిలో ఖండించిన సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాల నేతలు. చీరాల డీఎస్పీని సస్పెండ్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా వైసీపీ అద్దంకి నేతల దాడులు, చీరాలలో చాప కింద నీరుల ఫ్యాక్షన్ రాజకీయాలు. ఈ తరహా దాడులు చీరాల ప్రాంత ఔన్నత్యానికే చేటు అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న ఇరు పార్టీల నేతలు. చీరాల కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి గ్రెగొరీలపై దాడులను సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే దాడులకు తెగబడుతున్నారని, చీరల్లో పోలీసులు రక్షక భటులా లేక భక్షక భటులా అని సిపిఎం నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్యలు చీరలలో పోలీసుల తీరును దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయకులపై జరిగిన దాడులను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై వైసీపీ నాయకులు బయట వ్యక్తులు తీసుకొచ్చి అడ్డగించి దాడులకు తెగబడ్డం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో అసలు బయట వ్యక్తులు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో ఉండడం, అందులోనూ కార్లలో బహిరంగంగా మారణాయుధాలతో దాడులకు తెగబడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరి ప్రచారాలు వాళ్లు చేసుకుంటే స్నేహపూరిత వాతావరణంలో పోటీ చేస్తాయని, సమస్యలు వస్తే అందరూ కలిసికట్టుగా పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అలాంటి చీరాల నియోజకవర్గంలో కొత్తగా బయట వ్యక్తుల్ని తీసుకొచ్చి భౌతిక దాడులు చేస్తూ నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కేసులు లేకుండా అందరితో ఆప్యాయంగా ఉండే మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రెగొరీపై డీఎస్పీ ప్రసాద్ దాడి చేయటం ఏంటని మండిపడ్డారు. పేరాలలో మాజీ కౌన్సిలర్ పంచుమర్తి సాయి ఇంటి మీదకి కొత్త వ్యక్తులు వెళ్లి రాళ్లు రువ్వి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలున్నా ఇంతవరకు దుండగులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వెంటనే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని డీఎస్పీని సస్పెండ్ చేసి జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జరిగిన ఘటన అంతటినీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో ఎప్పుడూ చీరాల ప్రాంతంలో లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయ దాడులు చాప కింద నీరులా వస్తుందని, దీన్ని ఆదిలోనే నియంత్రించాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో దేవరపల్లి బాబురావు, దేటా జోసెఫ్, మల్లల బుల్లిబాబు, గవిని వేణు, కోటి దాసు, షేక్ సిరాజు, శీలం, శ్యామ్, చుండూరు వాసు, విజయ్ కుమార్, బొనిగల పేతూరు బాబు, పప్సటి సురేష్, మేరిగా ఇస్సాకు, పులిశంకర్, నీలం శామ్యూల్, మోజేస్ పలువురు పాల్గొన్నారు. మాకు ఒక తెలిసి ఒక 5 ఎలక్షన్లో చూసుంటాం మేము. ఈ 5 ఎలక్షన్లో కూడా ఇలాంటి సిద్ధాంతం, ఇలాంటి విధానం చీరాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి బల్లా కృష్ణమూర్తి గారు, వారి తనయుడు, వారి ఇరువురు కూడా ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చారు. ఏమంటే, మేము వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని. అంతకుముందు ఎలా ఉందయ్యా? అంతకుముందు ఎలా ఉంది? అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మెలిసి ఉంటాం. ఆ ఒక్క ఎలక్షన్ ఆ రోజు తప్ప మరి ఎప్పుడు కూడా మేము ఏ విధానంలో కూడా కలకరించుకునే దాంట్లో అన్నదమ్ముల స్వభావంలోనే ఈ చీరాల నియోజకవర్గం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి విధానంలో మీరు ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి వర్గ విభేదాలు కలిగిన వ్యక్తులు, మీరు ఒకే కులంలో మీరు ఆధిపత్యంతో అక్కడ గెలవలేక ఎంతో సౌమ్యంగా ఉండే ఈ చీరాల నియోజకవర్గానికి వచ్చి అల్లజడులు సృష్టిస్తున్నారు. అయ్యా, నేను చెప్తున్నాను, చీరాల నియోజకవర్గానికి ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. మాకున్న పౌరుషానికి మేము అలాగే వస్తే బయటికి గత చరిత్ర తీసుకుంటే చీరాల నియోజకవర్గంలో మీకు తెలిసిన బలరామ కృష్ణమూర్తి గారు, మీకు తెలిసిన మా పూర్వీకుల గురించి
మా ఫోర్ ఫాదర్స్ గురించి, మిమ్మల్ని ఏ రకమైన విధానంలో మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమారో చరిత్ర ఒకసారి చూసుకోండి. అలాంటి సంస్కృతి ఇక్కడ తీసుకురావద్దు దయచేసి. ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్తారు. ఏంటయ్యా ప్రశాంతం? మీరు పెద్ద మటలు చేసినట్టు మీరు ఎక్కడ ఎవరిని, ఏ కులాన్ని? నిన్న జరిగిన ఇన్సిడెంట్లో వాతావరణాన్ని కాలుష్యం చేసినట్టుగా చీరాల ప్రజానికాన్ని ఘర్షణ మధ్య విభేదించారు. ఒక వర్గానికి కొమ్ము కాసినటువంటి ఈ స్థానిక శాసనసభ్యులు, ఒక వర్గానికి కొమ్ము కాసినటువంటి వెంకటేష్ గారు, అన్ని వర్గాలకు కొమ్ము కాసినటువంటి మా ప్రియతమ కృష్ణమోహన్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆయన మీద భౌతిక దాడులు చేస్తే 7వ వార్డులో జరిగితే, అక్కడ దాడి జరిగితే ఆ క్రమంలో వాళ్ళ మేనగడి దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మాజీ ఎక్స్ఎంపీ మార్క్ గ్రెగోరీ గారు, ఉన్నతమైన విద్యావంతుడు, మా వర్గంలో మా దళిత జాతిలో అజాతి శత్రుగా ఉన్నటువంటి మార్క్ గ్రెగోరీ గారి మీద ఒక డిఎస్పీ గారు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, దాన్ని మేము ఖండిస్తాము. ఎవరు అసలు మీరు? ఒక వ్యక్తిని కొట్టే క్యాపబిలిటీ మీకుందా? కొడతారా మీరు? మీరు ఒక విద్యావంతుడిని, ఒక ఎక్స్ఎంపీని, ఒక ఎక్స్ఎంపీని, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ని అరేవారు అంటారా? పారిపోరంటారా? అంటే పారిపోతే చంపుతారా? పారిపోతే నాకు చీరాలంటే ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే చీరాల్లో రాజకీయ నాయకులకు ముందు కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఆపద వస్తే ఎవరికైనా అందరూ ఏకమయ్యి ఓకుమ్మడిగా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాం. అదే సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి రాజకీయ విధానాల కోసం వాళ్ళు ప్రత్యక్షంగా పోరాడతాం. ఇవాళ కూడా అదే పోట్లాడారు. ఈ పోట్లాడే క్రమంలో దీని ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా చూడకుండా కేవలం వ్యక్తిగత ద్వేషంతో ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, బయట వ్యక్తులు తీసుకొచ్చి గొడవ సృష్టించడం అనేది సరైన విధానం కాదు. అదేవిధంగా గ్రెగోరీ గారి మీద ఎక్కడో ఇంటికాడ కూర్చొని ఉంటే అక్కడికి పోలీసులు పోయి ఆయన తిట్టి ఆయన్ని కొట్టి అవమానించడం అనేది పోలీసు వాళ్ళ దుర్చర్యలకి నిదర్శనం. పోలీసు వారు ఇలాంటి చర్యలు చేయకూడదు, ఏకపక్షంగా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో జనరల్గా ప్రజా రక్షకుల వాళ్ళు, కానీ ప్రజాభక్షులుగా మారి బండబూతులు తిట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించడం ఇది కరెక్ట్ కాదు. ఈ ఏ ఉద్దేశంతో అయితే కరణం బొల్ల కృష్ణమూర్తి కాన్స్టిట్యూన్సీకి వచ్చి కొంచెం ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో చదువు తీసుకుంటాను, జాగ్రత్తగా పరిపాలన చేస్తాము, దయచేసి మా ఓటు వేయండి చెప్పి బతలాడుకుంటే, సరే ఈ మీద ఉత్తమని చెప్పి కాన్స్టిట్యూన్సీ అతిగా ఓటు చేసేయండి, శాసనసభ్యులుగా చేశారు. కానీ శాసనసభ్యులుగా చేసిన తర్వాత నుంచి అన్ని అరాచకాలు నిన్న కాకుండా ఉన్న కట్టడ పనులు కానీ, అంతకుముందు వాటర్ కట్టడ పనులు గొడవ కానీ, ఎక్కడ పడితే అక్కడ ఆయన గత చరిత్ర చూస్తే మంత్రుల్లో కానీ అధ్యక్షుల్లో కానీ ఫ్యాక్షన్ రాజకీయం. చీరాల కాన్స్టిట్యూన్సీ 50 కాన్స్టిట్యూన్సీ వరకు కూడా వేడకోట గారి దగ్గర నుంచి నిన్న అందుకే రామజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారి దగ్గర ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఫ్యాక్షన్ రాజకీయానికి స్వస్తి పలికి ప్రజా పద్ధతిగా పరిపాలన చేసేది. కానీ ఫ్యాక్షన్ రాజకీయం అనేది ఇటువంటి చీరాల్లో ఇమీడియట్ కాలం కన్నం పర్లాల నుంచి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మాట్లాడితే స్థానికేతరుల్ని రోడ్లుగా ఇంపోర్ట్ చేసుకొచ్చి వాళ్ళ ద్వారా రోడ్డు చేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత రామంచి కృష్ణమోహన్ గారు ఏ బూత్లో ఓడిపోలేని ఎట్లా సరళానికి ఒక సరళగా ఎంక్వైరీకి వెళ్తే ప్రతి ఒక్క కంటెస్టేషన్ ఎమ్మెల్యే కూడా అలా వెళ్తూ ఉంటారు. అలా ఎంక్వైరీకి వెళ్ళే పరిధిలో వీళ్ళు కావాలని చెప్పి ప్రీపేడ్గా ఒక 3-4 వెహికల్స్లో చీరాలని ఎప్పుడు లేని విధంగా బయట ప్రాంతం వ్యక్తులు, ఇక్కడ వ్యక్తులైతే గొడవలు పడరు నాకు తెలిసి, బయట వ్యక్తులు వచ్చి మంచేందో చెడేందో తెలియక, ఇక్కడ ప్రేమానురాగాలతో ఎలా ఉంటారో తెలియక బయట వ్యక్తులు నిన్న వచ్చి మన మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కృష్ణమోహన్ గారి కారుని పగలగొట్టి అల్లరి మోకలు
మళ్ళీ ఆయన మీద కూడా దాడి చేయటం, పని ఏదైనా అంతకుముందు ఏదైనా కదిలించుకోవటం కానీ గొడవలు పడటం కానీ ఏమీ లేదు. సహజంగా అభ్యర్థులు బూతులు విజిట్ చేసి వస్తూ ఉంటారు. బూతులు విజిట్ చేసి వచ్చి ఎదురుపడ్డప్పుడు ఈ విధంగా దాడికి పాల్పడటం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఈ సంస్కృతి చీరాలలో లేదు. కొత్త సంస్కృతిని కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ఈ విధంగా పాల్పడుతున్నారు. ఇది ముక్త ఖండంతో అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఎలక్షన్లో వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆ రోజుతోటి సమిసిపోవాలి. ఈ విధంగా కక్షలు కార్పణ్యాలతో వేస్తే ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతిని పెట్టుబడులు రావటానికి కూడా వెనక్కిపోయే ప్రమాదం. అలాగే నిన్న ఈవినింగ్ నిన్న ఒక బూత్లో త్రివేణి అనే వ్యక్తి వచ్చి మాజీ కౌన్సిలర్ సాయిని వ్యక్తిగతంగా అరే నీ పెళ్ళాని దెంగా నీ అమ్మని దెంగా నా కొడక నిన్ను చంపుతానని బెదిరియటం జరిగింది. ఆ క్రమంలో ఆ తర్వాత కృష్ణమోహన్ గారిని కూడా ఒక ప్లాన్తో అతన్ని చంపాలా కొట్టాలనే ఉద్దేశంతో ఆ గూండాల ద్వారాగా ప్రయత్నం చేయటం జరిగింది. అదే కాదు సాయి ఇంటికి వచ్చి కొంతమంది గూండాలు కత్తులు కర్రలు తీసుకొని వెళ్ళి ఆయన్ని చంపడానికి వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి గందరగోళం చేశారు. అది కూడా సీసీ ఫుటేజ్ ఉంది. నిన్న సాయంత్రం మా బూత్లో 86, 88 బూత్లో సీలేసిన తర్వాత కృష్ణమోహన్ గారికి కనపడదామని సెంటర్ నుంచి గ్రెగోరి అన్న, నేను మాజీ ఎంపీపీ, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ మాజీ, ఇద్దరం కలిసి అన్నకు కనపడదాం, కృష్ణమోహన్ అన్న వాళ్ళ అక్కగారింటి దగ్గర ఉన్నారని కొత్తపేటలోకి మేము ప్రవేశించాం. ఆ రోడ్డు మీద వాస్తవంగా ఎవరు కూడా లేరు. అన్నని నేను రోడ్డు మీద దించి నేను లోన బండి పెడతానని లోనకి వెళ్ళా. డిఎస్పి గారు అక్కడ వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఎరా నా కొడకల్లారా మీరు ఎంతసేపు ఉంటారేడా అని చేతులతో కర్రతో భయంకరంగా కొట్టిపడేశాడు. నిజంగా ఆయన ఒక దళితుడేనా? ఒక దళితుడిని ఆయన మీద ఏమైనా కేసులు కానీ లేకపోతే ఏమైనా మర్డర్ చేసినవి కానీ ఏమైనా ఉంటే ఓకే, అతని మీద ఆ విధంగా మీరు చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎటువంటి కేసులు లేవు, ఎవరి మీద గొడవలకు వెళ్ళేవాడు కాదు, సౌమ్యుడు. అలాంటి వ్యక్తిని డిఎస్పీ గారు డైరెక్ట్గా వాళ్ళ తొత్తుగా బలరాము లేకపోతే వాళ్ళ కొడుకు తొత్తుగా ఉండి ఆ విధంగా కొడతాం అనేది చాలా ఘోరం. ఆయన కొట్టి పడేసి కింద పడిపోయినట్టు కనీసం చూడకుండా కూడా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా లాఠీ చాటీ చేయటం జరిగింది. పరిశీలిస్తున్న సమయంలో రుద్దిపాలెం చూసుకొని తేరాల ఆనందపేట బూత్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వైసీపీ అభ్యర్థి దాదాపుగా 7-8 కార్లతోటి వచ్చి కర్రలు కటాలతోటి మారణాయుధాలతోటి కృష్ణమోహన్ గారిని అంతం చేయాలని చెప్పని వాహనాలు రెండింటిని కూడా ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సంఘం ఇచ్చింది ప్రతి అభ్యర్థికి కూడా 3 వాహనాలతో తిరగమని చెప్పింది. వీళ్ళు 10-15 వాహనాలతో ఈ నియోజకవర్గంలో తిరిగి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన సంగతి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈ 1983 నుంచి మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో తగాదాలు తమ్ములాట్లనే ఉండవు. ఆ ఎన్నికల రోజు మాత్రమే అరుచుకోవడం మహా అయితే. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా వెల్లడించారు. రీపోలింగ్ కు అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి స్థానిక కలెక్టరేట్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే గొప్ప సంకల్పంతో ప్రజలు ఓటు వేశారని, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. చిన్న సంఘటనలు మినహా పోలింగ్ కు జిల్లాలో ఎలాంటి అవాంతరాలు జరగలేదన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సమర్థంగా పనిచేసిన ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా సహకరించిన ఉద్యోగులు, పోలీసులు, మీడియా వారిని అభినందించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా వెల్లడించారు. రీపోలింగ్ కి అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి
స్థానిక కలెక్టరేట్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,70,666 మంది ఓట్లు వేయగా 86.43% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే రేపల్లి నియోజకవర్గంలోనూ 1,87,673 మంది ఓట్లు వేయగా 82.59% పోలింగ్ నమోదైందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 1,58,500 మంది ఓట్లు వేయగా 83.02% పోలింగ్ నమోదైందన్నారు. పర్చూరు నియోజకవర్గంలో 2,02,264 మంది ఓట్లు వేయగా 87.32% పోలింగ్ నమోదైందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,15,375 మంది ఓట్లు వేయగా 88.25% పోలింగ్ నమోదైందన్నారు. చీరాల నియోజకవర్గంలో 1,67,466 మంది ఓట్లు వేయగా 82.61% పోలింగ్ నమోదైందన్నారు. బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10,99,944 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 85.15% పోలింగ్ నమోదైందన్నారు. పోలింగ్ రోజున రాత్రి 6 గంటలు దాటిన తర్వాత కూడా 250 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు క్యూలో ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. గత ఎన్నికల కంటే ప్రస్తుతం పోలింగ్ శాతం జిల్లాలో బాగా పెరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్లను తరలించిన పోలింగ్ యంత్రాలను అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 1,60,660 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పర్చూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944 అంటే ఓవరాల్గా 85.15 ఇది జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లా. అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. కానీ చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాలలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం పట్ల చీరాల ప్రాంతంలో ఓ చర్చ అయితే నడుస్తోంది. ఎప్పుడు చీరాల ప్రాంతంలో లేని ఓ కొత్త సంస్కృతి చాప కింద నీరులా చేరుతుంది. ఎన్నికల వేళ సహజంగా చిన్నపాటి గొడవలు, ఘర్షణలు సర్వసాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా ప్రధాన పార్టీల నేతలనే టార్గెట్ చేసి దాడులకు పాల్పడే కల్చర్ చాప కింద నీరులా చేరుతుంది. ఈ సంస్కృతి చీరాల ప్రాంత ఔన్నత్యాన్ని దెబ్బతీయడంతో పాటుగా ఆ ఘర్షణలు, దాడులు ఏ స్థాయికి చేరుతాయో అనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగుల్చుతుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల్లో ఎప్పుడు లేని విధంగా ప్రధాన పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు దాడులకు పాల్పడడం పట్ల చీరాల ప్రాంతంలో ఓ చర్చ అయితే నడుస్తుంది. చీరాల మండలం గవినివారిపాలెంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన చీరాల ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండాయిపై అకారణంగా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఒకానొక సమయంలో పరిస్థితులు చేజారిపోతాయేమో అనే సందేహాలు నెలకొన్నాయి. గవినివారిపాలెం సమస్యాత్మకమైన ప్రాంతమని తెలిసినా సరే ఈ తరహా ఘటనలు చేసుకోవడం గమనార్హం. ఇదే క్రమంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న క్రమంలో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కారు పైన వైసీపీకి చెందిన అద్దంకి నేతలు దాడులకు పాల్పడ్డారు. అయితే ఆమంచి వర్గీయులు వారి దాడులను తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే ఆమంచి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనలతో చీరాలలో ఒక్కసారిగా రాజకీయం మరింతగా వేడెక్కింది. ఇందుకు ప్రతిగా ఆమంచి వర్గీయులు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసులు ఆమంచిని పందిళ్లపల్లికి తరలించారు. మొత్తంగా ప్రస్తుతానికైతే గొడవలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇవి ఇంతటితో ఆగుతాయా లేక ప్రతి దాడులు జరుగుతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వేళ ఈ తరహా దాడులు చీరాలకు మాత్రం కొత్తగా పరిచయం అయ్యాయి. మరోవైపు ప్రధాన పార్టీల నేతలపైన దాడులకు దిగడం పట్ల చీరాలలో పోలీసుల శాంతి భద్రతా చర్యలపై ఆయా పార్టీల నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ ఘటనలపై ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించిన ప్రవళికకు 5,616 నగదు బహుమతి అందజేసి విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించారు. అదేవిధంగా చీరాల మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థుల్ని సన్మానించి వారికి నగదు ప్రోత్సాహాలు అందించారు. వీటితో పాటు 2 అన్నదాన కేంద్రాలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. సమాజంలో సేవ చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రామకృష్ణ, వెంకట సురేష్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రోటరీ మిత్రులు, వాకింగ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చీరాల మండలంలో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి సన్మాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు వేడుక ఒక గుర్తుండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 2022వ సంవత్సరం జూన్ 29వ తారీఖున నేను ప్రెసిడెంట్గా దిగిపోతూ ఆ రోజు కూడా చీరాల మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి సన్మానం చేయడం జరిగింది. మళ్ళా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ముందుగా ఎంతమంది పిల్లలు వచ్చారో చేతులు ఎత్తండమ్మా. 15 మందికి కాను. నేను అలాగే మన జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్లో బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో మరి ఇంటర్మీడియట్ చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్ 988 మార్కులు సంపాదించి మరి చీరాల ప్రాంతానికి వన్నె తీసుకొచ్చినటువంటి మరి చోపిరాల గ్రామస్తులైనటువంటి తుమ్మలపేట ప్రవళిక అనే పాప కూడా మేము సన్మానం చేయడానికి ఈరోజు జరిగింది. ఆ పాప కూడా విచ్చేసింది. అలాగే ఆ పాపకి మా యోగ సాధకుడైనటువంటి తుమ్మలపేట సుబ్బారావు గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యాడు. వారు 5,116 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వారికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా వాకింగ్ మిత్రులు ఈ పిల్లలకి ఉద్దేశించి ఏదైనా ఒక క్యాష్ ఇస్తే వృధా భక్తిగా ఉపయోగపడుతుంది తోచినంత ఒక్కొక్కరికి కలెక్ట్ చేశారు. అది ఎంతమంది పిల్లలు వస్తే దాన్ని వచ్చిన అమౌంట్ బట్టి పే చేసుకొని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రాని పిల్లలకి అమౌంట్ సేవ అని వాళ్ళ స్కూల్. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పూర మస్తాన్ రావు
శివరాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ సుభాష్ని హాజరై ప్రారంభించారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పూరమస్తాన్రావు శివరాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ సుభాష్ని హాజరై ప్రారంభించారు. పూరమస్తాన్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. 7-10 వయసులో కూడా ట్రస్టును నెలకొల్పి మస్తాన్రావు దంపతుల సమాజంలో సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. సేవా మనసుతో ముందుకు వచ్చే ప్రజలు చాలా అరుదుగా ఉంటారని, అయితే చీరాల మాత్రం సేవా తత్పురుషుల నిలయంగా ఖచ్చితంగా చెప్పొచ్చన్నారు. వైద్యశాలలో నిరంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో రోగులకు ప్రయోజనకరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగ వీరభద్రాచారి, రాజ్, వినయ్ కుమార్, హరిహర్ రావు, యలమందరెడ్డి, వాసు, ఉషా తదితరులు పాల్గొన్నారు. అలానే 4 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అలానే ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 40 గవర్నమెంట్ పాఠశాలను అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి ఆట వస్తువులు కానీ, అలానే ప్లే గ్రౌండ్స్ కానీ, లేదా అలానే దుస్తులు కానీ, ఇలాంటి వాళ్ళకి ఏం కావాలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలానే 15 సంవత్సరాలు సుమారుగా ఈ కుటుంబాలలో 300 కాలనీ ఉన్నటువంటి మంచంలో ఉన్నటువంటి వృద్ధులకి ప్రతిరోజు కూడా టిఫిన్ అనేది పెడతా జరుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా టైంలో మొత్తం కూడా 2 లాక్డౌన్లో కూడా కొన్ని వేల మందికి ఉదయం కూడా భోజనం, అలానే సరుకులు, అలానే కూరగాయలు ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా వీలు కాకుండా మొత్తం కూడా అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి భగవంతుడు మాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వడం, సంపద ఇవ్వడం, అది సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే ముఖ్యంగా ఏంటంటే అలానే రజతోత్సవం, అలానే నా 75 సంవత్సరం ఇప్పుడు, అందువల్ల మాది నా జన్మదిన వజ్రోత్సవం. ఈ సందర్భంగా మా అమ్మానాన్న పేరుతో, ఈ జన్మనిచ్చినటువంటి అమ్మానాన్న పేరుతో ఈ యొక్క కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ వైద్యశాల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి ప్రతిరోజు కూడా మేము మధ్యాహ్నం కూడా పెరుగన్నం, అలానే సాంబారన్నం, కొబ్బరన్నం ఈ 3 కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మేము 1 నెల పెట్టాలనుకుంటే మేడం గారు, సుభాష్ని గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఆగడానికి వీల్లేదు, ఇది ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా. బాపట్ల జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 పోలింగ్ ముగియటంతో ఈవీఎం యంత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్ కు ఈవీఎం యంత్రాలు సోమవారం రాత్రికి వచ్చాయి. బాపట్ల జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 పోలింగ్ ముగియడంతో ఈవీఎం యంత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్ కు ఈవీఎం యంత్రాలు సోమవారం రాత్రికి వచ్చాయి. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖాజన్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అనంతరం మంగళవారం వాటికి సీల్ వేశారు. ఓట్ల లెక్కింపు వరకు పటిష్ట భద్రత కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు, 6 నియోజకవర్గాల ఆర్ఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధిని చేసి అనంతరం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగొలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేశారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే దోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఈ నెల 21 నుంచి రాష్ట్రమంతా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వార్తలో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని, వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. మిలిటరీ ఏజ్ లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడి చేస్తారని పుతిన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. చైనా నుంచి భారీ సంఖ్యలో పౌరులు వస్తున్నారు. వారిదంతా సైన్యం వయసే, అందులో పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారా అని అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా అని పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న మంటను నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. గత ఏడాది నవంబర్ నుంచి ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు విస్తరిస్తూ ఉండడంతో 1437 హెక్టార్లకు పైగా పచ్చని చెట్లు కాలిపోయాయి. అటవీ ప్రాంతం దగ్ధంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. ఆంధ్రాలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్స్ లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ ప్రోగ్రాం ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రకటన జారీ చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన అవకాశాలు పొందేందుకు, ఆధునిక పోకడలను అవపోసన పట్టేందుకు వీలుగా ఈ విధానం తెస్తున్నట్టు వెల్లడించారు. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రలో ఉన్న 7,094 గవర్నమెంట్ హై స్కూల్స్ లో జూన్ 12వ తేదీ నాటికి 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ను ఎంపిక చేసి డ్యూటీలు వేయనున్నట్టు చెప్పారు. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మార్కెట్లోకి ఒకేసారి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐక్యూబ్ పోర్ట్ఫోలియో వీటిని ప్రవేశపెట్టింది. ఈ బైక్ ప్రారంభ ధర 94,999 గా నిర్ణయించింది. జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ధరలు చెన్నై షోరూమ్ కు సంబంధించినవే. 2.2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మోడల్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అలాగే 3.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మోడల్ 100 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ప్లే ఆఫ్స్ లో నిలబడాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తడాకా చూపించింది. సొంత గడ్డపై జరిగిన చావో రేవో పోర్లో లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తుగా ఓడించింది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్ లో అద్భుత విజయంతో 2 కీలక పాయింట్లు సాధించింది. కుర్రాళ్లు అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులతో కొండంత స్కోర్ కొట్టిన ఢిల్లీ తర్వాత ఇషాంత్ శర్మ నిప్పులు చెలరేగడంతో లక్నోను ఓటమి అంచుల్లోకి నెట్టింది. కానీ నికోలస్ పురన్, ఆఖర్లో అర్షద్ ఖాన్లు వీరోచిత బ్యాటింగ్ తో కాసేపు భయపెట్టినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ 19 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పంత్ సేన ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కారు ధ్వంసం, గ్రెగోరీలపై దాడులు తీవ్ర స్థాయిలో ఖండించిన సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాల నేతలు. చీరాల డీఎస్పీని సస్పెండ్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా వైసీపీ అద్దంకి నేతల దాడులు, చీరాలలో చాప కింద నీరుల ఫ్యాక్షన్ రాజకీయాలు. ఈ తరహా దాడులు చీరాల ప్రాంత ఔన్నత్యానికే చేటు అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న ఇరు పార్టీల నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.